రాయలసీమ రతనాల సీమ ఒకప్పుడు, కానీ రాళ్లసీమగా మారిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి నాయకులే. ఆ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థాలు చూస్తారు. ఆ వ్యక్తిగత స్వార్థం ద్వారా వచ్చిన 100 రూపాయలు ఓ 10 రూపాయలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి విదిలిచ్చి అది తమని తాము దైవాంశ సంభూతులుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. వీళ్ళకి కూడా మరొక దిక్కు లేక ఆ నాయకుల్ని దేవుళ్ళుగా కొలిచేటటువంటి పరిస్థితులతోనే అక్కడ ఫ్యాక్షన్ రాజ్యం సుదీర్ఘకాలం పాటు నడిచింది. అద్భుతమైనటువంటి పనితీరు కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి అనేక మంది యువతరం కర్ణాటకకి తరలి వెళ్ళి చెన్నైకి తరలి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ దరిద్రం, రౌడీయిజం కంటే అది ఫ్యాక్షనిజమే రౌడీయిజం అక్కడ చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి అంశం. దానికి సజీవ సాక్ష్యం ఏకంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, తర్వాత మొన్న భారతీయ జనతా పార్టీలో చేరి ఇది 2019 అప్పుడు ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో తను అదానీ సంస్థలు, అదానీ అంటే ఎంత ఇంటర్నేషనల్ సంస్థ అనేది తెలుసు, వాళ్ళు ఆ ప్రాంతంలో తన నియోజకవర్గ పరిధిలో పెడుతున్నటువంటి ప్లాంట్ దగ్గర పనులు చేసుకోవడానికి కూడా ఆయన అనుమతి తీసుకోవాలట. అలా తీసుకోనందుకు గాను దాడి చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తే ఈ విషయాన్ని ఈనాడునే హైలైట్ చేసింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి అని ఇందులో సరే ఆ వార్త నేను విడిగా పోస్ట్ చేస్తున్నాను. అయితే ఇందులో ఒక డిఫరెంట్ ఐటెంని టచ్ చేసింది ఈనాడు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం గురించి తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తీవ్రంగా ఆగ్రహించినట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబీకులు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలు బెదిరిస్తున్నారని, డబ్బుల కోసం వేధిస్తున్నారు ఫిర్యాదులు అందడంతో 2 రోజుల కిందట ఆయన సీఎంఓకి పిలిపించారు. వైకాపా పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు, ఉపాధి కల్పించేందుకు వైపు తాను ప్రయత్నిస్తుంటే పారిశ్రామికవేత్తలు బెదిరించడం, డబ్బులు అడగడం ఏంటని మందలించినట్టు సమాచారం. ఈ నియోజకవర్గ పరిధిలో సిమెంట్ కర్మాగారాలు, జిందాల్ సంస్థకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళని డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అదానీ విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక్కో మెగావాట్కు ఇంత చొప్పున కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీని మీద అదానీ సంస్థ ప్రతినిధులు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. అయితే ఆదినారాయణ రెడ్డి వివరణ కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. మా ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మా వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగడానికి మాత్రం మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టూ వచ్చారంతే. అదే సమయంలో అక్కడ వైకాపా నాయకులు గమనించడంతో మా వాళ్ళకి కోపం వచ్చింది, అంతకు మించి అక్కడేమీ లేదని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఇందులో బీజేపీ శ్రేణులు దాడిలో పగిలిన అదానీ సంస్థ సిబ్బంది క్యాంప్ అద్దాలు, దెబ్బతిన్న యంత్రాన్ని కూడా హైలైట్ చేసింది ఈనాడు. అంటే దీన్ని బట్టి ఆదినారాయణ రెడ్డి వర్గం ఇప్పుడు దాడి చేసిందని ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది, అట్లాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి పత్రిక తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి ఇది చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేసింది. అక్కడ ఒకప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ విషయంలో కూడా ఈయన మీద ఎట్లాంటి ఆరోపణ ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ గోడ కట్టాలంటే తన వాటా తనకి ఇవ్వాలన్నారు అన్నటువంటిది. అయితే ఇదంతా ఆరోపణలే. ఇందులో నిజమేంటి అనేటటువంటిది, అసలు ఈ దాడి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటన్నది స్థానికులు ఒక రకంగా అంచనా వేస్తారు, వాళ్ళు వివరణ మరొక రకంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇది చూడాల్సి ఉంది.